అందరూ కలిసి రండి, రేపటి దినమంతా దేవుని సన్నిధిలో గొప్పగా గడుపుతాం. రేపటి పరిచర్యలో కూడా దేవుడు మనల్ని ఇంకా గొప్పగా బలపరిచి నడిపించాలని ఈ రాత్రి ప్రార్థిద్దాం. ప్రార్థనాపూర్వకంగా వద్దాం. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి భారముతో వచ్చాడు. అదే భారముతోనే పరిచర్య చేశాడు. అవసరమా? ఏం అవసరం ఆయనకి? మన నిమిత్తం ఆయన ఈ లోకానికి వచ్చి రక్తం గార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచి మన కోసం చేతులు చాచి ఎదురు చూస్తున్నాడు. ఆయన అధికారము కింద, ఆయన పరిపాలనలో ఉన్న మనం గుర్తుపెట్టుకుందాం, జాగ్రత్తగా జీవిద్దాం. టైం లేదు ప్రభువా, వీలు లేదు ప్రభువా, ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రభువా, ఒప్పుకోడు ఇవన్నీ. నీ టైమే చాలా చిన్నది, ఎందుకంత బిజీ అయిపోయావు? భూమి మీద నీకు ఇచ్చిన టైమే చాలా చిన్నది, 50, 60, 70 అంతే. ఇప్పటికే సగం పైగా జీవితం కాలిపోయింది. ఇక మిగిలిన సగ జీవితంలో ఇంత బిజీ ఎందుకయ్యావు? నీవు టైం లేనంత బిజీ ఎందుకయ్యావు? నీకు టైం ఎక్కువ ఉందని ఫీలింగా? టైం అయిపోతుందండి అని నేను అన్నాను. దాన్ని ఇంకొంచెం లోకల్ లాంగ్వేజ్లో చెప్పండి. టైం అయిపోతుందండి అని నేను అన్నాను. దాన్ని లోకల్ లాంగ్వేజ్లో చెప్పండి. పోయే కాలం దగ్గరకు వచ్చిందండి అని పాయింట్. అలా అంటే ఫీల్ అవుతారు కనుక కొంచెం మర్యాదగా మాట్లాడుతున్నాను. మీరు అలా కన్వర్ట్ చేసుకోవాలి. ఈ మనిషి చాలా మర్యాదగా చెప్పాడు కానీ విషయం అదే అనుకోవాలి. పోయే కాలం దగ్గరకు వస్తుంటే బిజీ అయిపోవడం ఏంటి బిజీ అయిపోవడం?